ఎర్రముకపల్లె సర్కిల్లోని లక్ష్మీ తులసి క్వాలిటీ ఫ్యూయల్ బంక్ లో ప్రధానమంత్రి చిత్రంపై అభ్యంతరకర నినాదాలతో పోస్టర్లు స్టిక్కర్లు అంటించడంపై బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. జెన్జెడ్ పేరుతో జరుగుతున్న అలజడులను భారత యువతపై రుద్దే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. పెట్రోల్ బంక్ వంటి ప్రజాసేవ ప్రదేశాలు వివాదాస్పద ప్రచార సామగ్రి ఏర్పాటు చేయడం బాధ్యత రహిత్యమని అన్నారు. గత 20 రోజులుగా స్టిక్కర్లు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్న నేపథ్యంలో బంక్ యాజమాన్యం తీరుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోస్టర్లను ఎవరి అనుమతితో ఏర్పాటు చేశారు? పోలీసులు, బీపీసీఎల్ యాజమాన్యం సమగ్రంగా విచారించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బంక్ లైసెన్స్ రద్దు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు కడప నగరంలోని ఎర్రముకపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మీ తులసి ఫ్యూయల్స్ నందు కొందరు సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే దేశ ప్రతిష్టను నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశాభివృద్ధిని కుంటుపరచాలనుకుంటున్నారో, ఎవరైతే విద్యార్థుల మధ్య రగడలు సృష్టించి ప్రజలను మరియు శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించాలనుకుంటున్నారో, ఎవరైతే మోడీ గారి ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారో, ఎవరైతే దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కుట్రలో భాగంగా లక్ష్మీ తులసి ఫ్యూయల్స్ నందు మోడీ గారికి వ్యతిరేకంగా కొన్ని స్టిక్కర్లు అతికించడం జరిగింది. దీనిని గత 15 రోజులుగా ఎవరైతే స్టిక్కర్లు తయారు చేస్తున్నారో, ఎవరైతే స్టిక్కర్లు అట్టిస్తున్నారో, ఎవరైతే దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారో వారి మీద మరియు దీనిపైన డిఎస్ఓ ఎవరైతే డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసు వాళ్ళు తనిఖీలు ఏ విధంగా చేస్తున్నారనేది మనం వాళ్ళ యొక్క తేటతెల్లమవుతుంది. వాళ్ళు ఎక్కడికే కానీ సందర్శనలు కానీ ఎక్కడ ఏమి జరుగుతోంది, ఎక్కడ ఏ క్వాలిటీ పరంగా సప్లై జరుగుతుంది అనేది కానీ వాళ్ళు ఎక్కడే కానీ తిరుగుతున్నటువంటి దాఖలాలు అయితే లేవు. మేము దీని పరంగా ఎవరైతే ఇన్స్పెక్షన్ చేయకుండా ఉన్నారో ఇక్కడికి ఉన్నటువంటి సేల్స్ ఆఫీసర్కు నేను ఫోన్ చేయడం జరిగింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఎవరైతే డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఉన్నారో డిఎస్ఓ గారు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. నేను చెప్తున్నాను, ప్రభుత్వ అధికారులు ఏదైతే భారతదేశానికి భారతదేశ ప్రతిష్టను భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఎవరైతే దెబ్బతీయాలనుకుంటున్నారో అటువంటి వారి మీద కంప్లైంట్ చేయాలనుకున్నా కూడా స్పందించలేనటువంటి స్థితిలో మన అధికారులు కొంతమంది అధికారులు ఉన్నారు. మేము 1 టౌన్ సిఐ గారికి ఎస్ఐ గారికి ఆల్రెడీ కంప్లైంట్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడికి సందర్శించడం జరిగింది. దీని మీద కంప్లైంట్ చేస్తామన్నారు. దీనిపైన ఏదైతే సప్లై భారత్ పెట్రోలియం వారు ఉన్నారో వారి మీద, డిఎస్ఓ గారి మీద మరియు ఈ యొక్క యాజమాన్యం మీద వీరందరి మీద కంప్లైంట్ చేయదలిచాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా భారతదేశ అభివృద్ధిలో కుంటుపడదు. భారతదేశ అభివృద్ధి అంచెలంచెలుగా ఎదిగి 2047 కల్లా విశ్వగురువుగా వికసిస్తుంది. ఇది నరేంద్ర మోదీ గారు ప్రతినప్పూని ఆయన అహర్నిశలు కృషి చేస్తూ భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోతున్నారు. మీ కుతంత్రాలు ఇక్కడ చెల్లవు. జంజీల మీద మీరేస్తున్నటువంటి పోస్టర్లు కూడా యువత తెలుసుకుంటోంది. ఎవరు ఇన్ని రోజులు భారతదేశాన్ని నాశనం చేశారు, ఎవరు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు, ఎవరు విద్యార్థులకు కానీ యువతకు కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, ఎవరు భారతదేశాన్ని ప్రతి రంగంలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. కానీ మీరు ఆయన యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని దాంట్లో భాగంగానే భారతదేశ ప్రతిష్టను యొక్క దెబ్బతీస్తున్నారు. ఇది మీకు సరైనటువంటి చర్య కాదు. మేము దీన్ని ఏదైతే పట్టణ ప్రాంత ఉగ్రవాద చర్యగా మిమ్మల్ని అభివర్ణిస్తున్నాం. మీకు అభివృద్ధి చేయడం చేత కాదు, మీకు ఆదుకోవడం చేత కాదు, మీకు రక్షణ కల్పించడం చేత కాదు. కేవలం ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో, ఎవరైతే రక్షణ కల్పిస్తున్నారో, ఎవరైతే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారో వాళ్ళ మీద బురద చల్లడం మాత్రమే మీకు తెలుసు. దీని మీద మేము కేసు ఫైల్ చేస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. ఎవరైతే ఈ విధంగా పూలుకుంటున్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. నమస్కారం. భారత్ మాతా కీ జై. ఈరోజు కడప పట్టణంలో ఎర్రముకపల్లి పరిధిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి
పోస్టర్ మీద లక్ష్మీ తులసి ఫ్యూయల్ లక్ష్మీ తులసి తులసి ఫ్యూయల్ స్టేషన్లో ఆ బ్యానర్ మీద అవాంఛితమైనటువంటి కొన్ని స్టిక్కర్లు అతికించడం అనేటువంటి జరిగింది. గత 15-20 రోజుల నుంచి ఈ స్టిక్కర్లు ఇక్కడ ఉంది అని చెప్పి కూడా పెట్రోల్ పట్టుకునే దానికి వచ్చేటువంటి కస్టమర్లంతా కూడా దాని గురించి చెబుతున్నారు. వారు కూడా మోడీ గారి మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి స్టిక్కర్లను తొలగించాలని చెప్పి ఈ పెట్రోల్ బంక్లో పనిచేసేటువంటి వర్కర్లకు కూడా సూచించామని కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రపంచంలో యుద్ధ వాతావరణం అలుముకున్నటువంటి సందర్భంలో కూడా అనేక రష్యా లాంటి దేశాల నుంచి క్రూడ్ ఆయిల్, డీజిల్ దిగుమతి చేసి ధరలు పెరగకుండా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటే ఈరోజు నీట్ పేరుతో ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఈ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కూడా ఈ ఉగ్రవాద చర్యలు లాంటిది స్టిక్కర్లు అతికించడము ఎంతవరకు సబబు? ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురుగా అగ్రగామి దేశంగా ప్రతిష్ట తీసుకొని పోయేటువంటి తరుణంలో మీ కుటుంబ యజమాని పైన ఇలాంటిది ఏమన్నా జరిగితే మీరు సహిస్తారా? అదేవిధంగా దేశ యజమాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి మీద ఈ విధమైనటువంటి చర్యలు చేసుకోవడం, స్టిక్కర్లు అతికించడం మేము ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ దీన్ని వదలదు, హెచ్చరిస్తున్నాం. జంజీ పేరుతో కొంతమంది గంజాయి బ్యాచ్ చేసేటువంటి ఈ తప్పుడు పనులంతా మానుకోవాలని చెప్పి హితవు పలుకుతూ వీరి మీద పోలీస్ కేసు పెడుతున్నాం. యాజమాన్యం మీద కూడా పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాం. ఇలాంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా కూడా యాజమాన్య సంస్థలు జాగరూకతతో ఉండి మన దేశ ప్రతిష్టను, నరేంద్ర మోడీ గారి గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీడియా ద్వారా అందరినీ కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.